హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ అనే ఈ ఛానల్ ద్వారా ఈ వీడియోలో మనం కందం అనే ఒక పద్యం యొక్క లక్షణముల గురించి తెలుసుకుందాం. కందం అనే పద్యం యొక్క లక్షణాలు తెలుసుకునే ముందు ఇప్పటివరకు ఇంకా ఎవరైనా సరే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయడం మర్చిపోవద్దు. కంద పద్య లక్షణములు. ఈ పద్యమునందు 4 పాదములు ఉంటాయి. ఈ పద్యమునందు ఎన్ని పాదములు ఉంటాయి? 4 పాదములు ఉంటాయి. మొదటి 2 పాదములు ఒక భాగముగా, తరువాత 2 పాదములు మరొక భాగముగా ఉంటాయి. ఈ కంద పద్యంలో ఎన్ని పాదాలుంటాయి? 4 పాదాలుంటాయి కదా. ఈ 4 పాదాలని కూడా 2 భాగాలుగా విభజించారు. మొదటి 2 పాదాలని ఒక భాగముగా, తరువాత 2 పాదములను మరొక భాగముగా విభజించడం అనేది జరిగింది. ఒక్కొక్క భాగములో మొదటి పాదంలో 3 గణాలు, రెండవ పాదములో 5 గణాలు చొప్పున మొత్తం ఒక భాగమునకు 8 గణాలుంటాయి. ఒక్కొక్క భాగములో మొదటి పాదంలో 3 గణాలు, రెండవ పాదంలో 5 గణాల చొప్పున మొత్తం ఒక భాగమునకు 8 గణాలు ఉంటాయి. ఈ పద్యమునందు నల, గగ, భ, జ, స అనే గణాలను మాత్రమే ఉపయోగిస్తారు. అంటే 4 మాత్రలు గల గణములే ఉంటాయన్నమాట. ఈ పద్యపాదం నందు నల, గగ, భ, జ, స అనే గణాలను మాత్రమే ఉపయోగిస్తారు. అంటే 4 మాత్రలు గల గణములే ఉంటాయి. 2 భాగముల చివర గురువు తప్పనిసరిగా ఉంటుంది. 2 భాగముల చివర కూడా గురువు తప్పనిసరిగా ఉంటుంది. 6వ గణము నల కానీ జ గణము కానీ ఉంటుంది. 6వ గణము స్థానంలో నల అనే గణము కానీ జ అనే గణము కానీ తప్పనిసరిగా ఉండాలి. బేసి గణములు అనగా 1, 3, 5, 7 గణముల స్థానంలో జగనము ఉండకూడదంట. బేసి గణములు అనగా 1, 3, 5, 7 స్థానములో జగనము ఉండకూడదు. 2, 4 పాదాలలో 1వ గణం 1వ అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. 2, 4 పాదాలలో 1వ, 4వ గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. అంటే ఏంటి? 2, 4 పాదాలలో ఉన్నటువంటి 1వ గణం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. ప్రాస నియమము ఉంటుంది. ప్రాస నియమము తప్పనిసరిగా కందంలో కూడా ఉంటుంది. ఉదాహరణ: కూరిమిగల దినములలో నేరములెన్నడును గలుగనేరవు, మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఒక ఉదాహరణ పద్యాన్ని మీకు తీసుకోవడం అనేది జరిగింది. ఏంట పద్యము? కూరిమి గల దినములలో నేరములెన్నడును గలుగనేరవు, మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. మరి ఈ పద్యంలో మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా తెలియాలి అంటే ఈ పద్యానికి గురులగువులు గుర్తించి గణ విభజన చేయాలంటే ముందుగా ఏం చేయాలి? ఇచ్చినటువంటి పద్యపాదం ఏదైతే ఉందో దానికి గురువులు గుర్తించాలి. పద్యమేంటి? కూరిమిగల దినములలో నేరములెన్నడును గలుగనేరవు, మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అనే పద్యాన్ని మీకు చెప్పాను కదా. మరి ఈ పద్యంలో ఏ ఏ అక్షరాలు గురువులవుతాయో తెలుసుకొని వాటి ఆధారంగా గురువులుగా గుర్తించడం మొదలు పెడదాం. సరేనా? సిద్ధంగా ఉన్నారా? జాగ్రత్తగా
వినండి. దీర్ఘాక్షరములు గురువులు. దీర్ఘాక్షరములు గురువులు. చూడండి, ఇచ్చినటువంటి పద్యంలో ఎక్కడైతే దీర్ఘాక్షరాలు ఉన్నాయో అటువంటి దానిని మనం గురువుగా గుర్తిద్దాం. చూడండి, కూరిమి అనేటప్పుడు కూ అనేది దీర్ఘాక్షరం, గురువు అవుతుంది. దినములలో అనేటప్పుడు లో అనేది దీర్ఘాక్షరం, గురువు అవుతుంది. నేరములెన్నడును అనే దాంట్లో నే అనేది దీర్ఘాక్షరం, గురువు అవుతుంది. తర్వాత గలుగ నేరం అనేటప్పుడు నే అనేది దీర్ఘాక్షరం, కాబట్టి గురువు అవుతుంది. మరియా అనే దాంట్లో యాకు దీర్ఘమిస్తే యా అనేది దీర్ఘాక్షరం, కాబట్టి అది గురువు అవుతుంది. దాని తర్వాత మూడవ పాదంలో కూరిమి అనేటప్పుడు కూ అనేది మళ్ళా దీర్ఘాక్షరం, కూ అనేది గురువు అవుతుంది. విరసంబైనను అనేటప్పుడు బాకు ఐత్వమిస్తే బై అనేది దీర్ఘాక్షరం, అది గురువు అవుతుంది. దాని తర్వాత పాదంలో నేరములే నే అనేది దీర్ఘాక్షరం, గురువు అవుతుంది, కాబట్టి గురువుగా గుర్తిస్తున్నాను. ములే అనేటప్పుడు లాకు యత్వ దీర్ఘం కూడా దీర్ఘాక్షరమే, కాబట్టి దాన్ని కూడా నేను గురువుగా గుర్తిస్తున్నాను. దాని తర్వాత పదంలో తోచుచుండు అనేటప్పుడు తో అనేది వత్వ దీర్ఘం, కాబట్టి అది గురువు అవుతుంది. ఇక చివరిగా చూసినట్లయితే సుమతి అనే పదంలో తాకు గుడి దీర్ఘమిస్తే తీ అనేది గురువు అవుతుంది. సరేనా? గురువుల్లో మొదటి పాయింట్ అంటే ఏ ఏ అక్షరాలు గురువులు అవుతాయో అనే అంశాల్లో మొదటి పాయింట్ ఆధారంగా గురువు అక్షరాలు గుర్తించాం. దాని తర్వాత రెండో పాయింట్కి వెళ్ళినట్లయితే బిందువుతో కూడినవి గురువులు అన్నాడు. ఎక్కడైతే బిందువుతో కలిసి ఉన్నటువంటి అక్షరాలు ఉంటాయో అటువంటి అక్షరాలు గురువులు అవుతాయి అన్నారు. చూడండి, కూరిమిగల దినములలో ఎక్కడ బిందువుతో కూడినటువంటి అక్షరాలు లేవు. నేరములెన్నడును గలుగనేరవు అనే దాంట్లో కూడా ఎక్కడ లేవు. మరియా కూరిమి అనే దాంట్లో కూడా ఎక్కడ లేవు. విరసంబైనను అనే పదంలో విరసం సం అనేది బిందువుతో కూడినటువంటి అక్షరం, కాబట్టి ఇదేమవుతుంది? గురువు అవుతుంది. కాబట్టి నేను దీన్ని గురువుగా గుర్తిస్తున్నాను. దాని తర్వాత కింద పాదంలో నేరములే అనే దాంట్లో బిందువుతో కూడినటువంటి అక్షరాలు లేవు. తోచుచుండు అనే దగ్గర తోచుచుండు చుమ్ అనేది బిందువుతో కూడినది, కాబట్టి ఇదేమవుతుంది? గురువు అవుతుంది. కాబట్టి నేను దీన్ని గురువుగా గుర్తిస్తున్నాను. సరేనా? అర్థమైందా? అడు తర్వాత పాయింట్కి వచ్చినట్లయితే విసర్గతో కూడినవి గురువులు అన్నాడు. ఇచ్చినటువంటి మనం తీసుకున్నటువంటి పద్యంలో విసర్గ ఎక్కడా కనిపించలేదు, కాబట్టి తర్వాత పాయింట్కి వెళ్దాం. పొల్లు హల్లుతో కూడినవి గురువులు అన్నాడు. ఇచ్చినటువంటి పద్యంలో ఎక్కడా కూడా పొల్లు హల్లు కనిపించలేదు, కాబట్టి తర్వాత పాయింట్కి వెళ్దాం. ద్విత్వం కన్నా ముందున్నవి గురువులు అన్నాడు. అంటే ఇచ్చినటువంటి ఈ పద్యంలో ఎక్కడైనా సరే ద్విత్వాక్షరము అంటే ఒక హల్లు కింద అదే హల్లు యొక్క గుర్తు ఉన్నట్లయితే అటువంటి అక్షరాలను ద్విత్వాక్షరాలు అంటారు. అటువంటి అక్షరాల కన్నా ముందున్నటువంటి అక్షరం గురువు అవుతుందంట. చూద్దాం, చూడండి. కూరిమిగల దినములలో నేరములెన్నడు అనేటప్పుడు నా కిందన, లెన్నడులో నా కిందన అనేది ద్విత్వాక్షరం, కాబట్టి దానికన్నా ముందున్నటువంటి అక్షరమైనటువంటి లాకు యత్వమిస్తే లే అనేది గురువు అవుతుంది, కాబట్టి దానిని నేను గురువుగా గుర్తించాను. దాని తర్వాత గలుగనేరవు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. చివరి పాదంలో నిక్కము అనే పదంలో కాకిందక అనే ద్విత్వాక్షరం అనేది ఉంది. దానికన్నా ముందున్నటువంటి నాకు గుడి ఇస్తే నీ అనేది గురువు అవుతుంది, కాబట్టి దాన్ని నేను గురువుగా గుర్తిస్తున్నాను. ఇక తరువాత పాయింట్కి వచ్చినట్లయితే సంయుక్తం కన్నా ముందున్నవి గురువులు. మనం తీసుకున్నటువంటి ఉదాహరణగా తీసుకున్నటువంటి పద్య పాదం అవ్వచ్చు, పద్యం అవ్వచ్చు, అటువంటి పద్యంలో ఎక్కడైనా సరే సంయుక్తాక్షరం ఉన్న ఎడల, సంయుక్తాక్షరము అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు యొక్క గుర్తు ఉన్నట్లయితే అటువంటి అక్షరం కన్నా ముందున్నటువంటి అక్షరం అనేది గురువు అవుతుంది. ఇక్కడ ఈ తీసుకున్నటువంటి పద్యంలో ఎక్కడా కూడా సంయుక్తాక్షరం లేదు, కాబట్టి మనం తరువాత అంశానికి వెళ్ళిపోదాం. ఏంటి? లఘువులను గుర్తించుట. లఘువులు గుర్తించడంటే ఏ ఏ అక్షరాలు లఘువులు అవుతాయో మనకి తెలిసి ఉండాలి. అందులో మొదటి పాయింట్కి వచ్చినట్లయితే హ్రస్వాక్షరములు లఘువులు. మనం తీసుకున్నటువంటి పద్య పాదము కానీ పద్యంలో కానీ ఎక్కడైనా సరే హ్రస్వాక్షరములు ఉంటే అటువంటి అక్షరములన్నిటినీ కూడా లఘువులుగా గుర్తించాలి. చూడండి, కూరిమిగల దినముల్లో
ముందు కు అనే దీర్ఘం కాబట్టి గురువైంది. దాని తర్వాత రి అనేది హ్రస్వము లఘువైంది. మీ అనేది కూడా హ్రస్వం లఘువవుతుంది. గా అనేది కూడా హ్రస్వం లఘువవుతుంది. లా అనేది కూడా హ్రస్వం లఘువవుతుంది. దినములలో అనే పదంలో ది అనేది హ్రస్వం లఘువవుతుంది. నా అనేది హ్రస్వం లఘువవుతుంది. ము అనేది హ్రస్వం లఘువవుతుంది. లా అనేది హ్రస్వం లఘువవుతుంది. దాని తర్వాత పాదంలో నేరములెన్నడును అనే దాంట్లో రా, ము, డాకు కొమ్మిస్తే డు, నాకు కొమ్మిస్తే ను అనేవి హ్రస్వాక్షరాలు లఘువులుగా గుర్తించాను. దాని తర్వాత గలుగా అనేవి 3 హ్రస్వాక్షరాలే. గా, లు, గా అనే మూడింటిని కూడా లఘువులుగా గుర్తించాను. దాని తర్వాత నేరవు అనే దాంట్లో రా, వు అనే హ్రస్వాక్షరాలు లఘువులుగా గుర్తించాను. మరి అనేటప్పుడు మా హ్రస్వాక్షరము, రి అనేది కూడా హ్రస్వాక్షరం కాబట్టి వాటిని నేను లఘువులుగా గుర్తించాను. దాని తర్వాత కూరిమి అనే దాంట్లో రి హ్రస్వాక్షరం లఘువవుతుంది. మీ హ్రస్వాక్షరం లఘువవుతుంది. తర్వాత పదం విరసంబైననులో వి అనేది హ్రస్వాక్షరం లఘువవుతుంది. రా అనేది హ్రస్వాక్షరం లఘువవుతుంది. నా అనేది హ్రస్వాక్షరం లఘువవుతుంది. ను అనేది కూడా హ్రస్వాక్షరం లఘువవుతుంది. తర్వాత పాదంలో నేరములే అనేటప్పుడు రా, ము అనేవి హ్రస్వాక్షరాలు లఘువులుగా గుర్తించడం అనేది జరిగింది. తోచుచుండు అనే దాంట్లో చు అనేది హ్రస్వాక్షరం లఘువైంది. తర్వాత డు అనేది కూడా హ్రస్వాక్షరం లఘువైంది. దాని తర్వాత నిక్కములో ము అనేది హ్రస్వాక్షరం లఘువైంది. సుమతిలో సు అనేది హ్రస్వాక్షరం లఘువైంది. మా అనేది హ్రస్వాక్షరం లఘువైంది. అర్థమైంది కదా. ఇప్పటి వరకు మనం ఇచ్చినటువంటి పద్యంలో హ్రస్వాక్షరాలన్నిటినీ కూడా లఘువులుగా గుర్తించాం. ఇక తర్వాత పాయింట్కి వెళ్ళినట్లయితే హ్రస్వ ద్విత్వాక్షరాలు లఘువులు. మనం తీసుకున్నటువంటి పద్యం కానీ పద్యపాదంలో కానీ ఎక్కడైనా సరే హ్రస్వమైనటువంటి ద్విత్వాక్షరాలు ఉన్నట్లయితే అటువంటి వాటిని లఘువులుగా గుర్తించాలి. చూడండి, కూరిమిగల దినములలో అనే పాదంలో లేదు. నేరములెన్నడును గలుగనేరవు అనే పాదంలో నేరములెన్నడును నా కిందడ అనేది హ్రస్వ ద్విత్వాక్షరం కాబట్టి ఇది ఏమవుతుంది? లఘు అవుతుంది. దాని తర్వాత పాదంలో కూడా ఎక్కడా లేదు. చివరి పాదంలో నేరములే తోచుచుండు నిక్కము సుమతి అనే దాంట్లో నిక్కము అనే దాంట్లో కా కింద కా అనేది హ్రస్వ ద్విత్వాక్షరం కాబట్టి ఇది ఏమవుతుంది? లఘు అవుతుంది. ఇక తరువాత పాయింట్కి వచ్చినట్లయితే హ్రస్వ సంయుక్తాక్షరములు లఘువులు. ఇచ్చిన తీసుకున్న పద్యము లేదా పద్యపాదంలో ఎక్కడైనా సరే హ్రస్వమైనటువంటి సంయుక్తాక్షరములు ఉంటే అటువంటి వాటిని ఎలా గుర్తించాలి? లఘువులుగా గుర్తించాలి. ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి తర్వాత దానికి వెళ్దాం. మరి గురులఘువులు గుర్తించేశాం కదా. తర్వాత విషయం ఏంటి? గురులఘువులు గుర్తించిన తర్వాత వాటిని గణములుగా విభజించేసి వాటికి గణములకు పేర్లు అనేవి తప్పనిసరిగా పెట్టాలి. కందపద్య లక్షణాలు చెప్పుకునేటప్పుడు కందపద్యంలో ఏ ఏ గణాలు ఉంటాయని చెప్పారు మనకి? చూడండి, నల, గగ, భా, జ, స అనే గణములు మాత్రమే ఉంటాయని చెప్పారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఏ గణాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ గణంలో 4 మాత్రలు మాత్రమే ఉంటాయి. 4 మాత్రలు మాత్రమే ఉంటాయి. అంటే 4 మాత్రలు గల గణములని వీటికి చెప్పుకోవచ్చు. మరి తేలికగా మనం గుర్తుపెట్టాలి అంటే మాత్రలు లెక్కపెట్టి మనం దాన్ని విభజిద్దాం. చూడండి, ఇక్కడ కూరిమి అంటే గురువు అనేది 2 మాత్రలు లేదా అంతకన్నా ఎక్కువ 2 మాత్రలే మనం ఇక్కడికి వస్తుంది కదా. తర్వాత గురువు, లఘువు, లఘువు అనే దగ్గరకు ఒక భాగంగా తీసుకుంటున్నాను నేను కాబట్టి ఇవి 4 మాత్రలు సరిపోయి. చూడండి, లఘువు అనేది ఏకమాత్ర, గురువు అనేది ద్విమాత్ర అంటే 2 మాత్రలు. దాని తర్వాత 1, 2, 3, 4 లఘువులు తీసుకున్నాను, 4 మాత్రలు. దాని తర్వాత 2 లఘువులు అంటే 2 మాత్రలకు ఒక గురువుని తీసుకున్నాను, అలా వదిలేశాను. దాని తర్వాత పాదంలో కూడా గురువు, లఘువు, లఘువు తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళా కూడా గురువు, లఘువు, లఘువునే తీసుకున్నాను. దాని తర్వాత లఘువు, లఘువు, లఘువు అలా 4 లఘువులను తీసుకున్నాను. దాని తర్వాత గురువు, లఘువు, లఘువు అనే దాన్ని తీసుకున్నాను. దాని తర్వాత లఘువు, లఘువు, గురువు తీసుకున్నాను. దాని తర్వాత పాదంలో కింద పాదం 3వ పాదంలో గురువు, లఘువు, లఘువుని తీసుకున్నాను. దాని తర్వాత లఘువు, లఘువు, గురువుని తీసుకున్నాను.
దాని తర్వాత గురువు లఘువు లఘువు అనేది ఉంది. ఇక తర్వాత చివరి పాదంలోకి వెళ్ళినట్లయితే గురువు లఘువు లఘువుని తీసుకున్నాను, దాని తర్వాత గురువు గురువుని తీసుకున్నాను, లఘువు గురువు లఘువుని తీసుకున్నాను, అటు తర్వాత గురువు లఘువు లఘువుని తీసుకున్నాను, లఘువు లఘువు గురువు అనేది బిగించి. చూడండి ఇక్కడ ఏ గణాన్ని తీసుకున్నట్లయితే లఘు అనేది ఏకమాత్ర, గురువు అనేది ద్విమాత్ర, 2 మాత్రలు గల, ఓకేనా, అన్ని 4 మాత్రలు గల గణములుగా విభజించడం అనేది జరిగింది. సరిపోయింది కదా. మరి వీటికి పేర్లు పెట్టాలి కదా. పేర్లు పెట్టాలి అంటే గురువు లఘువు లఘువు అనే దాన్ని ఏమంటారో ఇక్కడ పక్కనే నల గగ భజస అని మీకు కొన్ని గణములు ఇవ్వడం అనేది జరిగింది. చూడండి ఎక్కడ ఉంది, ఏముంది, గురువు లఘువు లఘువు భగనం అవుతుంది కాబట్టి దీనికి భా అని పేరు పెడుతున్నాను. దాని తర్వాత 4 లఘువులు అంటే నల అవుతుంది కాబట్టి దీనికి నల అనే గణమని పేరు పెడుతున్నాను. దాని తర్వాత ముందు 2 లఘువులు గురువు అంటే ఇది సాగనము అని చెప్పడం అనేది జరిగింది కాబట్టి దీనికి సా అని పేరు పెడుతున్నాను. దాని తర్వాత గురువు లఘువు లఘువు ఉంది కాబట్టి ఇక్కడ పక్కన చూసినట్లయితే అది భగనం అవుతుంది కాబట్టి దీనికి భగనం అని పేరు పెట్టాను. పక్కనే ఇది కూడా భగనం అవుతుంది. దాని తర్వాత 4 లఘువులు అనేది నల, గురువు లఘువు లఘువు అనేది భగనం, లఘువు లఘువు గురువు అనేది సగనం, గురువు లఘువు లఘువు అనేది భగనం, లఘువు లఘువు గురువు అనేది సగనం, గురువు లఘువు లఘువు అనేది భగనం, గురువు లఘువు లఘువు అనేది భగనం. గురువు గురువు ఉంటే ఏమని పేరు పెట్టాడు చూడండి, గగ అంటే గగ అని పేరు పెడుతున్నాను. దాని తర్వాత లఘువు గురువు లఘువు అంటే ఇక్కడ చూడండి లఘువు గురువు లఘువు జగనం కాబట్టి దీనికి జ అని పేరు పెడుతున్నాను. దాని తర్వాత గురువు లఘువు లఘువు భగనం, లఘువు లఘువు గురువు సగనం. మరి ఈ పేర్లు గణాలు సరిపోయా లేదా? నల గగ భజస అనే గణములు మాత్రమే ఉండాలి, అవి ఆ గణములు మాత్రమే ఉన్నాయి. అర్థమైంది కదా. తర్వాత ఇక ఈ పద్యంలో మొదటి 2 పాదాలు ఒక భాగం అన్నాడు కాబట్టి కూరిమి గల దినములలో నేరములెన్నడను గలుగనేరవు మరియా అనేది ఒక భాగము. దాని తర్వాత కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అనే ఈ 2 పాదాలు ఒక భాగముగా విభజించాను. ఇంకొక విషయం ఏమని చెప్పారో చూడండి, ప్రతి భాగమునకు 8 గణాలు మాత్రమే ఉంటాయి. చూడండి మొదటి 2 పాదాల పైన 3 ఉన్నాయి, కింద 5 ఉన్నాయి, అంటే 8 గణాలు మాత్రమే ఉన్నాయి. చివరి 3-4 పాదాలు కూడా అలానే 8 గణాలు మాత్రమే ఉన్నాయి. సరిపోయాయి కదా. అంటే ఈ కంద పద్య లక్షణాల్లో పద్యం 2 భాగాలుగా విడిపోతుంది. 1-2 పాదాలు ఒక భాగంగా, 3-4 పాదాలు ఇంకొక భాగంగా విడదీయడం జరుగుతుంది. ప్రతి భాగానికి పూర్తిగా 8 గణాలు ఉంటాయి. ఆ 8 గణాలు ఎలా ఉంటాయి అంటే మొదటి పాదంలో 3 గణాలు, రెండవ పాదంలో 5 గణాలు, తర్వాత మూడవ పాదంలో 3 గణాలు, 4వ పాదంలో 5 గణాలు ఉన్నాయి కదా. సరిపోయాయి కదా. ఇక్కడ చూడండి మరి తరువాత విషయంకి వచ్చినట్లయితే 2 భాగముల చివర గురువు తప్పనిసరిగా ఉంటుంది. మనకి ఈ పద్యాన్ని 2 భాగాలుగా చేసుకున్నాం కదా. 1-2 పాదాలు ఒక భాగంగా, 3-4 పాదాలు ఒక భాగంగా. మరి 1-2 పాదాల చివరలో యాకు దీర్ఘమిస్తే యా అనే అక్షరం ఉంది కదా, అది గురువైంది, చెప్పిన ప్రకారంగా ఉంది. తర్వాత 3-4 పాదాల చివర సుమతి అనేటప్పుడు తాకు గుడి దీర్ఘం అనేది గురువైంది కాబట్టి ఇది కూడా గురువైంది. కాబట్టి 2 భాగముల చివర తప్పనిసరిగా గురువు ఉంటుందన్నాడు, గురువు ఉంది. అటు తర్వాత 6వ గణం నల కానీ జ కానీ ఉంటుంది. 6వ గణము ఏదైతే ఉందో అంటే మొదటి భాగంలో 6వ గణం, తర్వాత భాగంలో 6వ గణం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా నల కానీ జ గణం కానీ అయి ఉండాలంట. చూడండి మొదట పాదంలో 3 గణాలు, తర్వాత పాదంలో భా బా నల అంటే 3 గణాలు కాబట్టి ఇది 6వ గణం కింద వస్తుంది. ఇది నల అనేది 6వ గణం కింద వస్తుంది. పైన చెప్పిన ప్రకారంగా పై భాగంలో 6వ గణం నల అనే గణం ఉంది. కింద పాదంలో తీసుకున్నట్లయితే జగనం అనేది ఉంది. కింద పాదంలో తీసుకున్నట్లయితే గగా తర్వాత జ ఉంది కదా, జగనం అనేది ఉంది. అంటే పద్యంలో చెప్పినటువంటి లక్షణాల ప్రకారం
ఆరవ గణం తప్పనిసరిగా నలా కానీ జగనం కానీ అయి ఉండాలి అన్నాడు. ఉంది. చూడండి, నల జ అనేది ఇవి ఆరవ గణాలు. దాని తర్వాత బేసి గణము అనగా 1, 3, 5, 7 గణముల స్థానంలో జగనం ఉండకూడదు అన్నాడు. బేసి గణాలు అంటే 1, 3, 5, 7 మొత్తం ఒక భాగానికి 8 గణాలు అన్నాడు కదా. ఇక్కడ 7 వరకు ఇచ్చాము, అందుకనే 1, 3, 5, 7 1, 3, 5, 7 గణముల స్థానంలో జగనం ఉండకూడదన్నాడు. ఇక్కడ చూడండి, 1వ గణం చూసినట్లయితే భగనం వచ్చింది, జగనం లేదు. ఇక 3వది కూడా జగనం లేదు. తర్వాత 5వ గణం కూడా భగనం ఉంది, జగనం లేదు. తర్వాత 7వ గణం కూడా భగనం ఉంది, జగనం లేదు. ఇక 2వ పాదం చూసుకున్నట్లయితే 1వ గణంలో భగనం ఉంది, జగనం కాదు. 3వ గణం కూడా భగనమే ఉంది, జగనం కాదు. 5వ గణం కూడా గగా ఉంది, జగనం లేదు. 7వ గణం భగనం ఉంది, జగనం లేదు. కాబట్టి కంద పద్యంలో చెప్పినటువంటి లక్షణాల ప్రకారంగా బేసి గణం అనగా 1, 3, 5, 7 గణముల స్థానంలో ఎక్కడా కూడా జగనం లేదు. కాబట్టి చెప్పిన ప్రకారంగా ఉంది. అర్థమైంది. యతి స్థానాన్ని గుర్తించుట అంటే యతి స్థానం ఏంటో చూద్దాం. చూడండి, ముందు పద్యం తీసుకుంటున్నాను. పద్యం తీసుకున్నాను కదా. యతి స్థానం ఏమని చెప్పారు? 2, 4 పాదాలలో. ఈ 4 పాదాల గల పద్యం ఇది. అటువంటి 4 పాదాల గల పద్యంలో 2వ మరియు 4వ పాదాలలో 1, 4 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. అంటే 2, 4 పాదాలలో ఉండే మొదటి గణం మొదటి అక్షరానికి 4వ గణం మొదటి అక్షరానికి యతి అనేది చెల్లుతుందంట. చూద్దామా మరి? చూడండి, 2, 4 ముందుగా 2వ పాదాన్ని నేను తీసుకుంటున్నాను. 2వ పాదంలో మొదటి గణంలో మొదటి అక్షరము నే అనేది ఉంది. దాని తర్వాత 4వ గణం మొదటి అక్షరంలో నే అనేది ఉంది. ఇలా నే అనే అక్షరానికి యతి మైత్రి వేయడం అనేది జరిగింది. ఇక 4వ పాదంలోకి వెళ్ళినట్లయితే మొదటి గణంలో మొదటి అక్షరం నే అనేది ఉంది. దాని తర్వాత 4వ గణం మొదటి అక్షరం అనేది నీ అనేది ఉంది. ఇందులో ఇక్కడ చూసినట్లయితే నకారానికి యతి వేయడం అనేది జరిగింది. నకారానికి పైన కూడా నకారానికి వేశారు, కింద కూడా నకారానికి యతి వేయడం అనేది జరిగింది. యతి కూడా సరిపోయింది కదా. ప్రాసనియమము ఉంటుంది అన్నాడు. ప్రాసనియమం అంటే ఏమని చెప్పుకున్నాము? పద్యపాదములో 2వ అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు. మొదట పద్యపాదంలో 2వ అక్షరంగా ఏ హల్లునైతే ఉపయోగించారో మిగతా అన్ని పాదాల్లో కూడా అదే హల్లును ఉపయోగించినట్లయితే దాన్ని ప్రాసనియమం అంటారని చెప్పుకున్నాము. చూడండి, మొదటి పాదంలో కూరిమి అనే దాంట్లో రి, తర్వాత పాదంలో నేరం అనేటప్పుడు రా, తర్వాత పాదంలో కూరిమి అనేటప్పుడు రి, దాని తర్వాత పాదంలో నేరములే అనేటప్పుడు రా అనే 4 పాదాలలో ఉండే 2వ అక్షరం యొక్క స్థానంలో రకారాన్ని ఉపయోగించి ప్రాసనియమాన్ని పాటించడం అనేది జరిగింది. కాబట్టి ప్రాసనియమం కూడా సరిపోయింది. మరొకసారి, ఈ పద్యమునందు 4 పాదములు ఉంటాయి అన్నారు. ఉన్నాయి. మొదటి 2 పాదములు ఒక భాగముగా, తర్వాత 2 పాదములు మరొక భాగముగా ఉంటాయి అన్నారు. ఉన్నాయి. ఒక్కొక్క భాగములో మొదటి పాదంలో 3 గణాలు, 2వ పాదంలో 5 గణాలు చొప్పున మొత్తం ఒక భాగమునకు 8 గణాలు ఉంటాయి అన్నారు. ఉన్నాయి, చూసాము. ఈ పద్యమునందు నల, గగ, భ, జ, స అనే గణాలు మాత్రమే ఉపయోగిస్తారన్నారు. అలానే ఉపయోగించారు. అంటే 4 మాత్రలు గల గణములే ఉంటాయన్నారు. అలానే ఉన్నాయి. 2 భాగముల చివర గురువు తప్పనిసరిగా ఉంటుంది అన్నారు. తప్పనిసరిగా గురువు అనేది ఉంది. 6వ గణం నల కానీ జ కానీ ఉంటుంది అన్నారు. అలానే 6వ గణం నల కానీ జగనం కానీ తప్పనిసరిగా ఉన్నది. అడు తర్వాత బేసి గణం అనగా 1, 3, 5, 7 గణముల స్థానంలో జగనం ఉండకూడదన్నారు. ఎక్కడా కూడా జగనం బేసి గణముల స్థానంలో లేదు.
రెండు నాలుగు పాదాలలో 1 4 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుందన్నారు. అలానే నకారంతో యతిమైత్రి వేయడం అనేది జరిగింది. ప్రాస నియమం ఉంటుంది అన్నారు. రకారాన్ని ఉపయోగించి ప్రాసాక్షరంగా ఉపయోగించి ప్రాస నియమాన్ని కూడా వేశారు. మరి కందపద్య లక్షణాలన్నీ కూడా చక్కగా విని నేర్చుకున్నారు కదా, అర్థమైంది కదా. అందరికీ ధన్యవాదములు.